తల్లిదండ్రులు దైవ సమానం అంటారు. అలాంటి తల్లిదండ్రుల గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? సార్, ప్రవక్త ముహమ్మద్ సల్లం చెప్పారు, తల్లి పాదాల క్రింద స్వర్గం ఉంది, తండ్రి స్వర్గానికి ద్వారం లాంటి వాడు. మీరు గనక మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే మీ ఆరాధనలు కూడా స్వీకరించబడు, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. ఏ వ్యక్తి అయితే వృద్ధాప్యంలో తమ తల్లిదండ్రులను వదిలేస్తాడో, పట్టించుకోడో. కాబట్టి నా తల్లిదండ్రులు సంతృప్తిగా ఉండి వాళ్ళకి నేను సేవలు చేసుకుంటే నేను అదృష్టవంతుని. నా జన్నత్, నా స్వర్గం అనేది దేవుడు నా తల్లి పాదాల క్రింద పెట్టాడు. కాబట్టి లేదండి, అప్పుడు మన సంతోష్ కనపడి గారు చెప్పారు కదా, నిజంగా వేరే మత గ్రంథాలు ఇలా లేదండి అని చెప్పారు. అలా కాదండి, అర్థం చేసుకోవడంలో లోపాలు ఉన్నాయి. నేను అడిగింది సూటిగా తల్లిదండ్రుల గురించి చెప్పంటే మీరు మళ్ళీ ధార్మికంగానే చెప్పారు. కానీ తల్లిదండ్రుల, నా తల్లి నన్ను ఇలా పెంచింది, నన్ను ఇలా ఆలించింది, పాలించింది, మా అమ్మ ఇది, మా తాత ఇది, మా అయ్యి ఇది అని మీరు చెప్పలేకపోతున్నారు. కారణం నేను ఏమంటున్నానంటే, ఎవరి తల్లిదండ్రులు వాళ్ళ గొప్ప, ఎవరి యొక్క బ్యాక్గ్రౌండ్ వాళ్ళ. నా తల్లిదండ్రులు గొప్పగానే చెప్పేవాడు, మీరు అసలు చెప్పలేదు కాబట్టి నా బాధ. ఎందుకు నేను ధార్మికంగా వెళ్ళిపోయారు. మళ్ళీ మీ మొహమ్మద్ ప్రవక్త ఏం చెప్పారో చెప్తున్నారు, కానీ మీ అమ్మ మిమ్మల్ని ఎలా పెంచింది, మీ నాన్నకి మీరు చేసింది. ఇప్పుడు ఒక విషయం ఆ టాపిక్ వల్ల మీకు లేదా సమాజానికి ఏదైనా లాభమా? మీరు ఈ విషయం అడిగారు, ఖచ్చితంగా లాభమే. ఎలా? మిమ్మల్ని లక్షల మంది ఫాలో అవుతారు. అవును, అది మీ ఫీలింగ్. మీ ఫీలింగ్ కదా, నా ఫీలింగ్ కూడా. మీరు కూడా అన్నారు కదా ఫాలో అవుతారు. ఈ రోజు మీ వీడియో రైట్. మరి మీ తల్లిదండ్రుల్ని మీరు ఎంత బాగా గౌరవిస్తున్నారో తెలిస్తే లక్షల మందికి ఉపయోగం. ఇప్పుడు నా తల్లిదండ్రుల్ని నేను చాలా గొప్పగా చూసుకుంటున్నాను. మా మదర్ కూడా రీసెంట్ ఇప్పుడు ఒక 3-4 డేస్ అవుతుంది ఆమె వచ్చి వెళ్ళిపోయారు. ఇది నేను మా పేరెంట్స్కి ఎవ్రీడే ఏదో విధంగా నేను మాట్లాడుతుంటాను, చాలా సంతోషంగా. ఎంత అయినప్పటికీ కూడా తల్లిదండ్రుల రుణాన్ని మనం తీర్చుకోలేము. కాబట్టి తల్లిదండ్రులది గొప్ప స్థానం, కాబట్టి వాళ్ళు మంచిగా పెంచి పోషించారు, వాళ్ళ బాధ్యతలు వాళ్ళు నెరవేర్చారు. కానీ వేరే ఏ పర్సన్ ఉన్నా సార్, నిజం చెప్తున్నా, మా అమ్మ నాన్న పలాని కుటుంబం, ఇక్కడ పెరిగాను, ఇలా నన్ను పెరిచారు, మా పరిస్థితి ఇది, ఈ రకంగానే చెప్తారు. ఒక విషయం ధార్మిక పండిత అయినా మరీ ధార్మికంగా ఒక విషయం ఏం చెప్దామంటే, మనం ఒక దాంట్లో ఏంటంటే అసలు కంప్లీట్గా నా సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఒకటి పెడదాం మనం, వ్యక్తిగతంగా ఏంటన్నది. ఇప్పుడు మీరు అడిగారు ఎలా దేవుణ్ణి మీరు తెలుసుకున్నారు అని చెప్పి, నేను సింపుల్గా చెప్పాను. ఎందుకంటే ఈరోజు యాక్చువల్లీ మనం ఏమనుకున్నామంటే, నేను ఇప్పుడు ఆయన ఏదైతే మనపై ఎలిగేషన్స్ పెట్టారో, ఫేక్ పండితులు తీసుకొస్తారు, లేదా క్వశ్చన్స్ ఇలా ఒక పండితులతో అడిగించారు, ఈయన పేరు యూనస్ ఖాన్ అని చెప్పేసి. పండిత్ దగ్గర కూడా మీరు ఆయనకు డైరెక్ట్ ఫోన్ చేయలేదు అంటే, ఫోన్ మీకు ఇస్తాను ఇప్పుడు, మీకు కంప్లీట్గా ఆ వీడియో కూడా మీరు రేపు అందులో పెడతారు. ఏదో అనుకున్నాను, కానీ ఆ పండితులకి అయితే మీరు ఫోన్ చేయలేదు సార్. ఇప్పుడు 2014లో జరిగిన డిబేట్ అది. అంటే ఇప్పుడు పట్టుమని నేను ఫోన్ చేయలేను కదండి, ఏదో ఒకటి ఏందన్నది. కాబట్టి విషయం ఏంటంటే, మీకు నేను చివరిగా నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే బ్రదర్, ఈరోజు మన భారతదేశానికి కావాల్సింది ఏంటంటే హిందూ ముస్లింల ఐక్యత, మత సామరస్యం, సోదర భావం. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం ఆరాధించాలి. ఇప్పుడు చాలా టైం అయిపోయింది. ఇప్పుడు ప్రశ్న మీరు వదిలేదు సార్. నేను ఒక విషయం, మీరు కోరుకున్నది భారతదేశం యొక్క ఐక్యత, అంతకంటే గొప్ప పనులు మనకి ఏం లేవని నా భావన. ఏం చేస్తే మనం అంతా ఐక్యత ఉంటాము అనేది మీ ఉద్దేశం చెప్పండి సార్. మనమంతా కూడా ఒకే తల్లిదండ్రుల పిల్లలము, ఆదాం హవ్వ సంతానం అన్నప్పుడు మనలో సోదరభావం పెరుగుతుంది. అలాగే మనందరినీ పుట్టించినటువంటి దేవుడు కూడా ఒక్కడైనప్పుడు ఇంకా మనం దగ్గర అయిపోతాం. ఏ విధంగానైతే మనం ఖురాన్ని, ఒక ముస్లింగా ఖురాన్ని అతడు చాలా భక్తిగా చదువుతున్నాడో, అలాగే వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళకంతే భక్తిగా ఉన్నాయి. వాళ్ళ గ్రంథాలు కూడా వాళ్ళకి అదే సోర్స్ అన్న విషయాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అన్ని గ్రంథాలను మనం గౌరవించాలి. అదేవిధంగా అన్ని పద్ధతులను కూడా మనం గౌరవించాలి. మనం అంతా కూడా ఇప్పుడు ఒక ముస్లింగా ఉండి అతడు కంపారిటివ్ స్టడీ వేదాన్ని కూడా చదవాలి, భగవద్గీత చదవాలి. అదే ఒక హిందూ సోదరుడు ఖురాన్ కూడా చదవాలి, ఒక క్రైస్తవుడు ఖురాన్ చదవాలి, ఒక బైబిల్ కూడా చదవాలి. ఈ విధంగా అన్ని గ్రంథాలు చదువుతున్నప్పుడు తులనాత్మక అధ్యాయం ద్వారా ఏమవుతుందంటే, మనలో ఉన్నటువంటి ఏదైతే గ్యాప్ ఉందో, ఏదైతే వ్యత్యాసం ఉందో, తేడా ఉందో, అది దూరం అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు నేను ఒక ముస్లింగా నేను భగవద్గీత చదువుతున్నాను అనుకోండి, నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. నేను ఏమంటున్నానంటే, అదే విధంగా ఒక ముస్లిం కూడా భగవద్గీత చదవాలి, ఒక హిందూ కూడా ఖురాన్ చదవాలి.
ఎప్పుడైతే మనం గ్రంథాల్ని వదిలేసి మీ గ్రంథం వేరు మా గ్రంథం వేరు, మీది గొప్ప నాది గొప్ప, తర్వాత మీది తక్కువ మాది ఎక్కువ అన్న ఫీలింగ్స్ ఎప్పుడైతే వచ్చేసాయో అప్పుడు మనం దూరం అయిపోయాం. ఈ దూరాన్ని తగ్గించడానికి మేం చేసే విషయం ఏంటంటే, ఒక ముస్లింగా మీరు భగవద్గీత కూడా చదవండి, ఒక హిందూగా మీరు ఖురాన్ కూడా చదవండి. ఎప్పుడైతే ఇది చదువుతామో మనలో ఉన్నటువంటి భేదాలు దూరం అయిపోతాయి, ఐక్యమత్యంగా మనం ఉంటాము. అంటే ఇందాక మీరు ఒక అపోహాన్ని చాలా బాగా దూరం చేశారు. ఖురాన్ లో ఏం చెప్తుంది అని అంటే, పరమతం వాడితో ఫ్రెండ్షిప్ కూడా చేయొద్దు, మతం అంటే ముస్లింగా ఉన్న వ్యక్తి ఒకవేళ వేరే మతంలోకి వెళ్ళిపోతే తల కూడా తీసేయాలని ఉంది. మొత్తం ఖురాన్లో ఎక్కడుందో ఆ వచనం నాకు చూపించండి ఒకసారి. దయచేసి మీరు కొత్త విషయము, ఒక ముస్లిముగా వెళ్ళిపోయినటువంటి వ్యక్తి అంటే ఒక ముస్లిము ఇస్లాం ధర్మాన్ని వదిలేస్తే తన తల నరికేయండి అని ఖురాన్లో, మొత్తం ఖురాన్లో ఎక్కడ ఉంది ఒక్కసారి మీరు. ఖురాన్ 9వ సూరా 5వ ఆయత్ ఏం చెప్తుందో చెప్పండి సార్. నేను మీకు ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. సూరే తౌబాది సూర నంబర్ 9 ఆయత్ నంబర్ 4, 5లో నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ అవిశ్వాసులను మీరు చంపండి, ఒకవేళ వారు శరణు కోరితే వారిని సురక్షితమైనటువంటి వారి వారి ప్రదేశాల్లో. అసలు ఖురాన్ ఎందుకు తెలియదనే నా ప్రాబ్లం సార్. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగి నేను చెప్పేటప్పుడు మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజన్ చేస్తారు? అక్కడ అర్థం అది లేదు. తెలుగులో ఖురాన్ నిజంగా ఉంటే నేను ఏదైనా అర్థం చేసుకునేవాడిని. సూరే తౌబా నంబర్ 9 ఆయత్ నంబర్ 5లో ఉన్నటువంటి విషయం ఏంటంటే, మీరు నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత ఈ ముష్రికులను మీరు చంపండి. రైట్. ఖురాన్ అది ఎవరి కోసం? అది ఎవరి కోసం? 9వ సూరా 28వ ఆయత్ అదేం చెప్తుంది సార్? నాకు తెలిసి అది బహుదేవోపాసకులు అపరిశుద్ధులు అనేది పదం ఉంటుంది అక్కడ. సార్ ఇప్పుడు సూరే ఖురాన్లో సూరే తౌబా అనేటటువంటి అధ్యాయం ఏదైతే ఉందో మిగతా అధ్యాయాలతో దాన్ని పోల్చకూడదు. అది కేవలము ఆనాటి యుద్ధ రంగానికి సంబంధించినటువంటిది. అది ఇక్కడ ముష్రికీన్ అనేటటువంటి పదం ఏదైతే ఉందో అక్కడ అల్ ముష్రికీన్ అన్నారు. అంటే పర్టికులర్లీ అంటే అర్థం ఏంటి సార్? ఫస్ట్ ముష్రిక్ అంటే బహుదేవోపాసకులు. రైట్. అంటే హిందూ కాదు అది కాదు సార్. అక్కడ ఖురాన్ అవతరించేటప్పుడు అక్కడ హిందువులు లేరు, అక్కడ రాముడు కృష్ణుడు సాయిబాబా అన్న కాన్సెప్ట్ కూడా లేదు. అది కేవలము ఆనాటి. రైట్. ఎవ్వరు లేనప్పుడు ముష్రికులు అంటే ఎవరిగా అక్కడ ఉన్నటువంటి వారు ముష్రిక్ అనే ఇప్పుడు ఖురాన్ అవతరించినప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారంటే ఇప్పుడు వచ్చారు ఎవరు లేరన్న అక్కడ ఏముందంటే ఖురాన్ అవతరించినప్పుడు అక్కడ బహుదేవోపాసకులు మక్కా ముష్రికీలు ఉన్నారనమాట. అంటే ఆ మక్కాలో ఉన్నటువంటి ఆ యొక్క 360 విగ్రహాలను ఆరాధించేవారు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, మజూసి అంటే అగ్ని పూజారులు ఉన్నారు, యూదులు ఉన్నారు. అయితే అక్కడ ప్రధాన వినండి, ముందు ఎవరు లేరంటున్నారు మళ్ళీ. ఇప్పుడు మీరు ఇది హిందువులు కదా అన్నప్పుడు మీకు చెప్పాను నేను. ఓకే, మీరు హిందువులు కదా అన్నప్పుడు చెప్పాను. అన్య మతాలు కాదండి అది సార్, అది అన్య మతాలు కాదు, అన్య మతాలు కాదు. అల్ ముష్రికీన్ అంటే పర్టికులర్లీ అక్కడ ఎవరైతే కయ్యానికి కాలు దువ్వారో, ముహమ్మద్ ప్రవక్త వారిని అక్కడ ఆయన అనుయాయుల్ని చంపేశారో వారికి సంబంధించినది. ఇది తీసుకొచ్చేసి హిందువులకు వర్తిస్తుంది, ఇది క్రైస్తవులకు వర్తిస్తుంది, ఇది యూదులకు వర్తిస్తుంది, ముస్లిం కాని వాళ్ళందరినీ చంపేయండి అని ఖురాన్లో లేదు. ఇది ఒక పెద్ద అపోహ. లేదు, అది కేవలం అక్కడ అరబ్బీ ఏముందంటే అల్ ముష్రికీన్. ఈ నిర్దిష్టమైనటువంటి ఈ ముష్రికులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, ఎవరైతే మిమ్మల్ని చంపారో, ఎవరైతే మిమ్మల్ని ఇళ్ల నుండి తీసేశారో, ఎవరైతే మీపై కుట్రలు పన్నారో ఈ ముష్రికులు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళపై అది కూడా నిషిద్ధ మాసాలు గడిచిపోయిన తర్వాత అప్పటి వరకు వారికి ఒక ఏలాన్ చేయడం జరిగింది, ఒక ప్రకటన చేయడం జరిగింది. ఈ 4 నెలల తర్వాత కూడా ఇక్కడ మీకుంటే ఇక్కడ మీకు పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇది నాకు ఎలా అర్థమైందో కొంత క్షమించాలా సార్? అర్థమైందే, నేను ఉన్నదే చెప్తున్నాను కాబట్టి తప్పుగా తీసుకోవద్దు. మీ మతాన్ని ఫాలో అవ్వాలి అని అంటే ఏమో కింద కోసుకోవాలి సుంతి, ఈ మతం నుంచి బయటకు వెళ్ళిపోవాలి అని అంటే తల తీసేసుకోవాలి. సార్ ఇస్లాం ధర్మంలో నిర్బంధం కానీ బలవంతం కానీ ఎక్కడ లేదు కాబట్టి వినండి అలా అనిపించిన ఇప్పుడు చూడండి, ఇస్లాం ధర్మంలో నిర్బంధం కానీ బలవంతం కానీ లేదు కాబట్టి ఎవరైనా ముస్లిం మహిళ నేను బుర్కా వేసుకోనన్నా బలవంతంగా ఆమెకు వేయకూడదు. అలాగే ఏ వ్యక్తి అయినా ఇస్లాంని పాటిస్తూ ఇక నేను వద్దనుకుంటే ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు ఖురాన్ ప్రకారంగా. కాబట్టి మీరు ధర్మానికి రాగానే ముందు కింద కోసేసి ధర్మం నుండి వెళ్ళిపోతుంటే పైన తీసేయండి అని ఎక్కడ లేదు. ఆ విధంగా ప్రచారాలు కల్పించారు. అంటే అక్కడ ఖురాన్లో లేదు. ఖురాన్లో ఏముంది? అదే అని మీరు అన్నారు. లేదు. అల్ ముష్రికీన్ అనే అరబీ పదానికి అర్థం ఏంటంటే నిర్దిష్టమైనటువంటి, ఇక్కడ ఎవరైతే మిమ్మల్ని చంపారో, గతంలో ఎవరైతే మిమ్మల్ని కుట్రలు పన్నారో, మిమ్మల్ని ఈ ప్రదేశం నుండి తీసేశారో, మిమ్మల్ని ఇలా హింస చేశారో వాళ్ళను మాటు వేసి అక్కడ ఈ టైం తర్వాత, ఈ 4 నెలల తర్వాత ఒకవేళ వాళ్ళు అక్కడే ఉన్నట్లయితే అప్పుడు మీరు ప్రతీకారం తీసుకోండి.
అసలు అధికారం లేదు, తల తీసేయమని. అయితే తీసేశారా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఒక్క మారణహోమం కూడా జరగలేదు. ఇంకా తల తీసేయడమే కదా ఆ వాక్యం. ఉన్నారా లేదా అన్న విషయం పక్కన పెట్టండి. ఉన్నారా లేదా వాళ్ళకు హెచ్చరిక. ఇప్పుడు హెచ్చరిక వాళ్ళని హెచ్చరించడం జరిగింది, వారు వెళ్ళిపోయారు అంతే. అది ఇక దానికి ఏదో మొత్తం ఏంటంటే కట్టుకథలు అల్లేసి ప్రచారం చేస్తున్నారు. ఓకేనండి. ఇతర గ్రంథాలు ఎక్కడన్నా చూసినట్లయితే ఒక బైబిల్ ఖురాన్ తప్పితే వేరే ఏవి చూసినా కొంత బాధ కలిగించే విషయం ఏంటంటే, ఇక్కడ పురాణాల్లోకి వచ్చేసరికి, గీతలోకి వచ్చేసరికి, వేదాల్లోకి వచ్చేసరికి భార్య భర్తలు ఇద్దరు కూర్చొని దేవుడిని ఆరాధించాలని ఉంటుంది. పూజలు చేయాలి, హోమం చేయాలి, ఎవ్రీథింగ్ కలిసి ఉంది. కొన్ని సందర్భాలలో మనిషి దేవుడిని కూడా పాచికాలు ఆడి ఓడించిన వాళ్ళు ఉన్నారు, యుద్ధాలు చేసి ఓడించిన వాళ్ళు ఉన్నారు. ఏ సంబంధమైనా సరే దేవుడు మనిషి కలిసి ఉన్నాడు. ఇక్కడ బైబుల్ ఖురాన్కి వచ్చే సిస్టమ్ దగ్గర కొంత కన్ఫ్యూజన్ నాకేంటంటే, ఎప్పుడు కూడా దేవుడు ఎవరో చెప్పరు, కానీ ఆయన ఒకడున్నారు అని చెప్తారు. ఆయనను కలిసింది లేదు, చూసింది లేదు, మాట్లాడింది లేదు, కానీ వాక్యాలు మాత్రం తరతరాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతూ వస్తున్నాం. ఇక్కడ మాత్రం దేవుడు క్లియర్గా ఉన్నాడు, హోమాలు చేస్తున్నారు, పూజలు చేస్తున్నారు, దేవుడితో సంబంధాలు ఉన్నాయి. దేవుడితో సంబంధం లేకపోవడం ఏంటి సార్? సార్ దేవునితో మనకు సంబంధం ఉండాలి కదా. బ్రహ్మ గడియ అంటారు. ఇప్పుడు చెప్తున్నాను, దేవుడితో సంబంధం ఏంటంటే తహజ్జుద్ నమాజ్ అని ఒకటి ఉండదు, బ్రహ్మ గడియ. ఆ గడియలో మీరు దేవుడు మీకు చాలా దగ్గరగా అయిపోతాడు. ఆ గడియలో ప్రార్థనలు చేసేసుకోవాలి. కాబట్టి బ్రహ్మ గడియ, దీన్ని తహజ్జుద్ నమాజ్ అని అంటారు. రోజు 5 పూటల ప్రార్థన ఉంటుంది. ఇంకా దేవునికి అంతకంటే ఎక్కువ దగ్గర ఎలా అవుతారు? ఇప్పుడు ఒక వ్యక్తి ఎంత బిజీ స్కెడ్యూల్లో కూడా అతడు వెళ్ళి 5 times నమాజ్ చదువుతున్నాడంటే అతడు దేవుడికి ఎంతగానో దగ్గర అయిపోతున్నాడు. మళ్ళీ రాత్రి 3 గంటలకు లెగిసి తహజ్జుద్ బ్రహ్మ గడియల్లో అతడు నమాజ్ చదువుతున్నాడు, ఇంకా దగ్గరికి అయిపోతున్నాడు. మరి అలాంటప్పుడు దేవునితో ఇంకా సంబంధం, దేవుడు పక్కన వచ్చి కూర్చొని ఈ బిజినెస్లో పార్ట్నర్షిప్ తీసుకోవాలా? అది కాదు కదా. దేవుడు అంటే దేవుడు ఒక అస్తిత్వం. దేవుడు ఏం చెప్పాడు? మీరు ఇలా ఆరాధించండి, నేను మీకు దగ్గర అవుతాను.